జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ మూడు పార్టీలు జూబ్లీ హిల్స్ నే గల్వరిస్తున్నాయి అబ్బా. ఓటర్లు అగుపడితే చాలు వంగొంగి దండాలు, కమ్మటి తీయటి మాటలు, పాయిరంతోటి పలకరింపులు, నవ్వుడు నవ్విచ్చుడు ఉబ్బిచ్చుడు. ఇంకా ఖుషి చేయాలని టిఫిన్ సెంటర్ల దోశలేస్తాన్రు, కటింగ్ షాప్ల కత్తెర పడతాన్రు, మార్కెట్ల కూరగాయలు జోక్తాన్రు, బట్టలు ఇస్త్రీ కొడుతుండ్రు. ఓట్లకు ఇంకో 10 రోజులే ఉన్నది మళ్ళా, గందుకే దుమ్ము రేపుతాన్రు జూబ్లీ హిల్స్ లా. బోరబండ ఎర్రగడ్డ డివిజన్ లో జోరుగా నడిచింది ముఖ్యమంత్రి సార్ ప్రచారం. రథం ఎక్కి ర్యాలీ, కార్నర్ మీటింగ్ లో స్పీచ్. గోపీనాథ్ 3 మాటలు గెలిచినా ఏం డెవలప్మెంట్ చేయలే, 4 పరాలు ఇంటోళ్ళు గెలిస్తే చేస్తారా అని ప్రశ్నించిండు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో చెప్పినట్టే 1000 కోట్లతో డెవలప్మెంట్ చేసినాం, జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపిస్తే కూడా అట్లనే చేస్తామన్నాడు. కేటీఆర్ 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. బోడబండలో సీసీ రోడ్లు రాకపోవడానికి, ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి, మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా? ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యలు మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు. అట్లనే బీజేపీ మీద సుధా గుస్సాయిండు. ఢిల్లీకి వెళ్ళి పైగా పంపుతలేరు, ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇస్తలేరని. కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు? బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా 10 పైసలన్నా తీసుకొచ్చినవా? ఇవాళ పండ్లికి ఇచ్చుకుంటూ వచ్చిన, అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఏం తెస్తావో తీసుకురా, ఇంకా 10 రోజులు ఉంది పోలింగ్. ఏం తెస్తావో ఢిల్లీ నుంచి, అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ 1, 2 అని కథలు చెప్తున్నాడు. అట్రోకు బీఆర్ఎస్ తో జోరు పెంచింది. కాంగ్రెస్ వాళ్ళ కాడ ఓటుకు 5000 తీసుకొని కారు కోటేయాలని రావన్న కోరితే అట్లెట్లా అంటాడని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అవుతుండ్రు చేయి గుర్తోళ్ళు. సోమోటోగా కూడా ఎన్నికల కమిషన్ ఓటుకు 5000 రూపాయల ప్రస్తావన తెచ్చినటువంటి కేటీఆర్ గారి పైన కేసు పెట్టాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ ను మస్తు డెవలప్ చేసినాం, సునీతమ్మని గెలిపియాలని కోరిండు కేటీఆర్ సారు. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో, ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీ కండగా నిలబడుతుంది. కమలం పార్టీ వాళ్ళు కూడా బాగానే కష్టపడుతున్నారు. దీపక్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపిస్తే బీజేపీ ఎమ్మెల్యేల బలం పెరుగుతుంది, సర్కార్ను గట్టిగా నిలదీస్తామనేది ఇళ్ళ మాట. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీలు పడి తిరుగుతా ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారని అడుగుతా ఉన్నాను నేను. ఏం చేశారని మీకు ఓటేయాలి? 11 తారీఖు నాడు ఓట్లు ఎవరు ఎమ్మెల్యే అనేది 14 నాడు తెలుస్తుంది.